హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎప్సిలాన్ నెట్ టోటల్లీ బౌండెడ్ డెఫినేషన్స్తో పాటు థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా కంప్లీట్ డెఫినేషన్ చూద్దామండి. డెఫినేషన్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ అనేది మనకి మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారండి. ఈ మెట్రిక్ స్పేస్ అనేది కంప్లీట్ ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ ఎవ్రీ క్యాచ్ సీక్వెన్స్ ఇన్ ఎక్స్, అంటే ఈ మెట్రిక్ స్పేస్లో ఉన్న ఏ క్యాచ్ సీక్వెన్స్ని తీసుకున్నా ఆ క్యాచ్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవ్వాలండి. కన్వర్జెంట్ ఇన్ ఎక్స్ అయితే అప్పుడు మనం దీనిని కంప్లీట్ అని చెప్తామండి. ఇక్కడ మనకి ఎక్స్ కామా డి అనేది మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారండి. ఈ మెట్రిక్ స్పేస్ అనేది కంప్లీట్ ఎప్పుడు అవుతుంది అంటే కంప్లీట్ అనేది ఎప్పుడని చెప్తాము అంటే x1, x2, అండ్ సో ఆన్. ఇది అనేది మనకి ఎక్స్లో ఉన్న క్యాచ్ సీక్వెన్స్ అయితే ఈ క్యాచ్ సీక్వెన్స్ అనేది లిమిట్ పాయింట్ని రీచ్ అయితే, అంటే క్యాచ్ సీక్వెన్స్ ఇన్ ఎక్స్ ఈజ్ టెన్స్ ఇన్ ఏ లిమిట్ టు ఏ పాయింట్ అయితే, అంటే ఈ క్యాచ్ సీక్వెన్స్ అనేది ఎక్స్లో ఉన్న ఏదైతే సమ్ పాయింట్, సపోజ్ ఇది ఎక్స్ అనే సమ్ పాయింట్ అనేది ఎక్స్ అనే సెట్లో ఉన్న సమ్ పాయింట్ అయితే ఈ పాయింట్కి రీచ్ అయితే ఈ క్యాచ్ సీక్వెన్స్ అనేది టెన్స్ టు ద లిమిట్ టు ద పాయింట్ ఎక్స్. క్యాచ్ సీక్వెన్స్ అనేది ఈ పాయింట్కి రీచ్ అయితే అంటే దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ద ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఆఫ్ x1, x అంటే 0 అవుతుంది. అప్పుడు దీన్ని కంప్లీట్ అని చెప్తామండి. ఇప్పుడు మనం ఎప్సిలాన్ నెట్ డెఫినేషన్ చూద్దామండి. ఇక్కడ x, d అనేది మనకి మెట్రిక్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అనేది ఇది అనేది ఏదైనా సమ్ రియల్ నెంబర్ అయితే ఏ అనేది ఎక్స్లో ఉన్న ఏదైనా ఫైనైట్ సబ్సెట్ అయితే అంటే ఏని ఎక్స్కి ఎప్సిలాన్ నెట్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఇఫ్ సపోజ్ ఈ ఎక్స్లో ఉన్న సమ్ పాయింట్ అయితే ఎక్స్ ఈజ్ ఎనీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఎక్స్ అయితే అదేవిధంగా ఏదైతే మనం ఫైనైట్ సబ్సెట్ అని తీసుకున్నామో ఈ ఫైనైట్ సబ్సెట్లో కూడా మనకి ఏదైనా సమ్ పాయింట్ అనేది లేదా ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఆ ఎలిమెంట్ వచ్చేసరికి ఏ అని తీసుకుంటున్నాను అండి. స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ అనేది సమ్ పాయింట్ అయితే అప్పుడు ఈ డిస్టెన్స్ ఆఫ్ ఏ కామా ఎక్స్ అంటే ఏలో ఉన్న ఏదైతే ఫైనైట్ సబ్సెట్ అని తీసుకున్నామో ఈ సబ్సెట్లో ఉన్న పాయింట్కి ఎక్స్ అని మనం తీసుకున్నాం కదండి, అంటే ఈ ఎక్స్ సెట్లో ఉన్న పాయింట్కి వాటి యొక్క డిస్టెన్స్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆ డిస్టెన్స్ అనేది మనకి లెస్ దెన్ ఎప్సిలాన్ ఉండాలండి. ఈ విధంగా ఉంటే అప్పుడు మనం ఏని ఎప్సిలాన్ నెట్ అని చెప్తామండి. దీనికే మరొక డెఫినేషన్ కూడా ఉందండి. సో డెఫినేషన్ వచ్చేసరికి ఇక్కడ x, d అనేది మనకి మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారు. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అనేది ఏదైనా రియల్ నెంబర్ అని ఇచ్చారండి. అండ్ ఏ అనేది ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్కి ఏ అనేది ఏదైనా ఫైనైట్ సబ్సెట్ అయితే అప్పుడు ఈ ఏని ఈ ఎక్స్కి ఎప్సిలాన్ నెట్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఇది 2 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయాలండి. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏ అనేది ఫైనైట్ సెట్, అంటే ఏ అనేది ఖచ్చితంగా మనకి ఫైనైట్ సెట్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ ఆఫ్ ఏ, హియర్ ఏ బిలాంగ్స్ టు ఏ, అంటే ఏ అనేది ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్. ఎక్స్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ ఓపెన్ బాల్స్గా ఎక్స్ప్రెస్ చేయాలండి. అంటే ఈ 2 కండిషన్స్ కనుక మనకి సాటిస్ఫై అయితే అప్పుడు ఈ ఏని ఎక్స్కి ఎప్సిలాన్ నెట్ అని చెప్తామండి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం డయాగ్రామ్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ x, d అనేది మన మెట్రిక్ స్పేస్ అయితే సపోజ్ ఏ అనేది సబ్సెట్ ఆఫ్ ఎక్స్, అంటే ఈ ఏదైతే మనం మెట్రిక్ స్పేస్ అని తీసుకున్నామో మెట్రిక్ స్పేస్లో ఉన్న సబ్సెట్ అది ఏ అనేది, అంటే ఇందులో చాలా సబ్సెట్స్ ఉంటాయి కదండి. ఆ మెట్రిక్ స్పేస్లో చాలా సబ్సెట్స్ ఉంటాయి. అందులో ఏ అనే సబ్సెట్ని నేను తీసుకుంటున్నాను అండి. ఏ అనేది వన్ ఆఫ్ ద సబ్సెట్ ఆఫ్ దిస్ మెట్రిక్ స్పేస్ అయితే సపోజ్ ఇక్కడ ఎప్సిలాన్ అనేది ఏదైనా సమ్ రియల్ నెంబర్ అయితే ఏ అనేది ఏ అనే ఏదైతే మనం తీసుకున్నామో ఈ సెట్లో ఏ అనే సబ్సెట్లో ఉన్న పాయింట్ అని తీసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ ఎక్స్ అనేది ఈ మెట్రిక్ స్పేస్లో ఉన్న పాయింట్ అని తీసుకుంటున్నాను. అప్పుడు మనం ఈ డిస్టెన్స్ని గమనించినట్లయితే అంటే ఏలో ఉన్న ఏదైతే తీసుకున్నామో ఏలో ఉన్న పాయింట్ ఎక్స్లో ఉన్న పాయింట్ ఈ వీటి యొక్క డిస్టెన్స్ గమనించినట్లయితే ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ సపోజ్ ఇది ఎప్సిలాన్ అనేది ఇది ఓపెన్ బాల్గా తీసుకుంటే ఎప్సిలాన్ అనేది ఇది రేడియస్ అనుకుంటే ఇక్కడ ఏ అనేది సెంటర్, ఎప్సిలాన్ అనేది రేడియస్ అయితే ఈ ఎప్సిలాన్ రేడియస్తో పోల్చుకుంటే ఈ డిస్టెన్స్ అనేది ఈ ఎప్సిలాన్ రేడియస్తో కంపేర్ చేస్తే ఈ ఎప్సిలాన్ రేడియస్ కంటే కూడా స్మాలర్ ఉందండి. అంటే డిస్టెన్స్ ఆఫ్ ఏ, ఎక్స్ అనేది ఈ ఎప్సిలాన్ రేడియస్ కంటే కూడా స్మాలర్ ఉంది. అంటే ఈ విధంగా ఉంటే అప్పుడు ఈ ఏని ఈ మెట్రిక్ స్పేస్కి ఎప్సిలాన్ నెట్ అని చెప్తామండి. ఇప్పుడు మనం టోటల్లీ బౌండెడ్ డెఫినేషన్ చూద్దామండి.
ఇక్కడ మనకి ఎక్స్ కామా డి అనేది మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారు. ఈ ఎక్స్ కామా డిని మనం టోటల్లీ బౌండెడ్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఇఫ్ ఇట్ కంటైన్స్ అన్ ఎప్సిలాన్ నెట్, అంటే ఆ మెట్రిక్ స్పేస్లో ఎప్సిలాన్ నెట్ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే అప్పుడు మనం దీనిని ఈ మెట్రిక్ స్పేస్ని టోటల్లీ బౌండెడ్ అని చెప్తామండి. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 బి ఎనీ రియల్ నెంబర్. ఇప్పుడు మనం థీరం చూద్దామండి. థీరం స్టేట్మెంట్ వచ్చేసరికి ఏ మెట్రిక్ స్పేస్ ఈస్ కాంపాక్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ అండ్ టోటల్లీ బౌండెడ్ అండి. ఇక్కడ మనకి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చారండి. ఇక్కడ మెట్రిక్ స్పేస్ అనేది కాంపాక్ట్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ అంటే ఆ మెట్రిక్ స్పేస్ అనేది కంప్లీట్ అండ్ టోటల్లీ బౌండెడ్ కావాలండి. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి నేను థీరంని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. పార్ట్ 1 వచ్చేసరికి మెట్రిక్ స్పేస్ ఈజ్ కాంపాక్ట్ అని అజ్యూమ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ మెట్రిక్ స్పేస్ని కంప్లీట్ అండ్ టోటల్లీ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలండి. ఇక్కడ మనకి స్టేట్మెంట్లో ఏమని ఇచ్చారు, మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఎక్స్ కామా డి అనేది మనకి మెట్రిక్ స్పేస్ అని తీసుకుంటున్నానండి. సో పార్ట్ 1 వచ్చేసరికి ఇక్కడ ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నానండి, సపోజ్ ఎక్స్ ఈజ్ కాంపాక్ట్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. క్లెయిమ్ ఏంటండి, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్ అనేది ఏదైతే మన మెట్రిక్ స్పేస్ని ఎక్స్ అని తీసుకున్నాం కదండి, అంటే ఈ ఎక్స్ని కంప్లీట్ అండ్ టోటల్లీ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలండి. అంటే టు ప్రూవ్ ఎక్స్ ఈజ్ కంప్లీట్ అండ్ టోటల్లీ బౌండెడ్ అంటే మనకి ఎక్స్ అనేది కాంపాక్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఏ విధంగా అంటే సిన్స్ ఫ్రమ్ ద థీరం ఎవ్రీ కాంపాక్ట్ సబ్సెట్ ఆఫ్ ఏ మెట్రిక్ స్పేస్ ఇస్ కంప్లీట్. మెట్రిక్ స్పేస్ కి ఏదైనా కాంపాక్ట్ సబ్సెట్ అంటే మెట్రిక్ స్పేస్ లో ఉన్న సబ్సెట్ అనేది ఏదైతే సబ్సెట్ అని తీసుకుంటామో ఆ సబ్సెట్ అనేది కాంపాక్ట్ సెట్ అయితే ఆటోమేటిక్ గా ఆ మెట్రిక్ స్పేస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది థీరం కదండి. ఈ థీరం యూజ్ చేసి మనం డైరెక్ట్ గా ఎక్స్ అనేది కంప్లీట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ కామా డి అనేది మెట్రిక్ స్పేస్, ఈ మెట్రిక్ స్పేస్ లో ఉన్న సబ్సెట్ కాంపాక్ట్. ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ లోనే ఎక్స్ అనేది కాంపాక్ట్ అని ఇచ్చారు, అంటే కాంపాక్ట్ సబ్సెట్ ఆఫ్ ఏ మెట్రిక్ స్పేస్. ఈ కండిషన్ అయిందంటే ఆటోమేటిక్ గా ఈ మెట్రిక్ స్పేస్ అనేది కంప్లీట్ అవుతుంది కదండి. దీని నుండి మనం ఎక్స్ ని కంప్లీట్ అని రాసుకోవచ్చు కదండి. దెన్ ఎక్స్ ఈజ్ కంప్లీట్. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, మన క్లెయిమ్ ఏంటి అంటే ఎక్స్ అనేది కంప్లీట్ టోటల్లీ బౌండెడ్, ఈ 2 కండిషన్స్ ని ప్రూవ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఎక్స్ అనేది కంప్లీట్ అని వచ్చింది, అంటే ఫస్ట్ కండిషన్ అనేది మనకి ప్రూవ్ అయిందండి. మనం ఇంకేం ప్రూవ్ చేయాలి, ఎక్స్ అనేది టోటల్లీ బౌండెడ్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా అండి. మనకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అని తెలుసండి. సో ఎక్స్ అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అయింది కాబట్టి దీని నుండి మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ కి అంటే బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పొచ్చు కదండి. ఏ విధంగా అంటే ఫ్రమ్ ద థీరం ఎవ్రీ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ హ్యాస్ బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ. ఈ థీరం నుండి మనం రాసుకోవచ్చు కదండి. అంటే ప్రతి కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ కూడా ఖచ్చితంగా అక్కడ మనకి బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ థీరం స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఎక్స్ కి బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ ఉందని రాసుకోవచ్చు కదండి. దేర్ఫోర్ ఎక్స్ హ్యాస్ బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ. ఎక్స్ కి బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఎక్స్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అవుతుందండి. ఎక్స్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అయింది అంటే ఫ్రమ్ ద థీరం, ఈ థీరం యూజ్ చేసి ఎవ్రీ మెట్రిక్ స్పేస్ ఈజ్ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ. అంటే ఏ మెట్రిక్ స్పేస్ తీసుకున్నా ఆ మెట్రిక్ స్పేస్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అవుతుందండి. ఈ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ ఎప్పుడు అవుతుంది అంటే ఆ మెట్రిక్ స్పేస్ లో బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అయితే ఆటోమేటిక్ గా ఆ మెట్రిక్ స్పేస్ లో సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఎక్స్ అనేది మెట్రిక్ స్పేస్ అని తెలుసు, ఆ మెట్రిక్ స్పేస్ లో బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఈ థీరం స్టేట్మెంట్ యూజ్ చేసి ఎక్స్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అని చెప్పొచ్చండి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అని కూడా ప్రూవ్ అయింది. సిన్స్ ఎక్స్ ఈజ్ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ కాబట్టి దెన్ ఇట్ ఈస్ టోటల్లీ బౌండెడ్. అంటే సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఎక్స్ అనేది టోటల్లీ బౌండెడ్ అవుతుందండి. ఈ టోటల్లీ బౌండెడ్ కండిషన్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అయింది అంటే ఫ్రమ్ ద థీరం, ఈ థీరం నుండి తీసుకున్నామండి. థీరం వచ్చేసరికి ఎవ్రీ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ ఈజ్ టోటల్లీ బౌండెడ్. ఏ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ తీసుకున్నా ఆ మెట్రిక్ స్పేస్లో
ఖచ్చితంగా మనకి టోటల్లీ బౌండెడ్ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ థీరం స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఎక్స్ అనేది టోటల్లీ బౌండెడ్ అని రాసుకోవచ్చు కదండి. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి ఎక్స్ అనేది టోటల్లీ బౌండెడ్ కండిషన్ కూడా ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ మన క్లెయిమ్ ఏంటండి, మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎక్స్ అనేది కంప్లీట్ అని ప్రూవ్ చేయాలి అండ్ టోటల్లీ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. మనకు స్టార్టింగ్లోనే ఇక్కడే ఎక్స్ అనేది కంప్లీట్ అని ప్రూవ్ అయింది అండ్ దీని నుండి ఎక్స్ అనేది టోటల్లీ బౌండెడ్ అని కూడా ప్రూవ్ అయింది. దేర్ఫోర్ ఎక్స్ అనేది కంప్లీట్ టోటల్లీ బౌండెడ్ 2 కండిషన్స్ ప్రూవ్ అయ్యాయి కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ కంప్లీట్ అండ్ టోటల్లీ బౌండెడ్. సో పార్ట్ 1 కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం పార్ట్ 2 చూద్దామండి. పార్ట్ 2 వచ్చేసరికి ఎక్స్ అనేది కంప్లీట్ అండ్ టోటల్లీ బౌండెడ్ అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలండి, ఈ ఎక్స్ అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలండి. ఇక్కడ ఎక్స్ అనేది కంప్లీట్ అండ్ టోటల్లీ బౌండెడ్ అని అజ్యూమ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎక్స్ అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలండి. ఎక్స్ అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఎక్స్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. ఎందుకు అంటే ఎవరీ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ స్పేస్ ఈస్ కాంపాక్ట్ అని తెలుసు కదండి. ఎక్స్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఎక్స్ అనేది కాంపాక్ట్ అవుతుంది. ఎలా అంటే సిన్స్ మనకు ఒక థీరం కూడా ఉందండి, ఎవరీ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ ఈస్ కాంపాక్ట్ కదండి. అంటే మనం ఎక్స్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. ఎక్స్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి, ఎవ్రీ సీక్వెన్స్ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్లో ఏ సీక్వెన్స్ తీసుకున్నా ఆ సీక్వెన్స్కి కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. అంటే ఎక్స్లో ఉన్న ఏ సీక్వెన్స్ తీసుకున్నా దానికి సబ్ సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ అది కూడా కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక సీక్వెన్స్ అనేది కావాలి కదండి. ఎక్స్లో ఉన్న ఏదైనా సమ్ ఆర్బిటరీ సీక్వెన్స్ని నేను కన్సిడర్ చేసుకుంటున్నానండి. లెట్ సీక్వెన్స్ S1 ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ A11 A12 అండ్ సో ఆన్. ఇది అనేది సమ్ ఆర్బిటరీ సీక్వెన్స్ ఇన్ ఎక్స్ అని తీసుకుంటున్నానండి. అండ్ ఈ సీక్వెన్స్ యొక్క రేంజ్ వచ్చేసరికి ఇన్ఫినైట్ అంటే ఇక్కడ A11 A12 అప్ టు అండ్ సో ఆన్ ఇన్ఫినైట్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదండి. సో ఈ సీక్వెన్స్ యొక్క రేంజ్ వచ్చేసరికి నేను ఇన్ఫినైట్ అని తీసుకుంటున్నానండి. సపోజిషన్ నుండి ఎక్స్ అనేది టోటల్లీ బౌండెడ్ అని తెలుసు కదండి. సిన్స్ ఎక్స్ ఈజ్ టోటల్లీ బౌండెడ్ కాబట్టి అంటే టోటల్లీ బౌండెడ్ అయింది అంటే ఖచ్చితంగా అక్కడ మనకి ఎప్సిలాన్ నెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి. అంటే ఎక్స్కి ఎప్సిలాన్ నెట్ ఎగ్జిస్ట్ అయితేనే కదండి ఎక్స్ అనేది టోటల్లీ బౌండెడ్ అవుతుంది. దెన్ ఎక్స్ హ్యాస్ ఎప్సిలాన్ నెట్. ఇఫ్ వీ టేక్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/2 అంటే ఎప్సిలాన్ ప్లేస్లో నేను 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి, ఎక్స్ హ్యాస్ 1/2 నెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దెన్ ఎక్స్ హ్యాస్ 1/2 అంటే దీని అర్థం ఏంటండి, ఎక్స్ ఈజ్ కవర్డ్ బై ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఈజ్ 1/2 అంటే ఆ ఎక్స్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఈచ్ ఆఫ్ రేడియస్ అంటే ఏ స్పియర్ రేడియస్ తీసుకున్నా ఆ స్పియర్ యొక్క రేడియస్ అనేది మనకి 1/2 అంటే దట్ ఈస్ ఎక్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఫైనైట్ యూనియన్ ఆఫ్ S 1/2 ఆఫ్ A1I అంటే ఇక్కడ I ఈక్వల్ టు 1 to n. ఇది అనేది ఓపెన్ స్పియర్ అంటే ఎక్స్ అనేది ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్పియర్స్ లో ఇది కంటెంట్ అయి ఉంది అండ్ ఈ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసరికి 1/2 అండి. దెన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దోస్ స్పియర్స్ మస్ట్ కంటైన్ A1n ఫర్ ఇన్ఫినైట్లీ మెనీ n అంటే మనకి ఇక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్పియర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యాయని చెప్పాం కదండి. సో అందులో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద స్పియర్ ఏదన్నా ఒక స్పియర్లో అయినా ఈ A1n ఏదైతే ఉందో మనం సీక్వెన్స్ అని తీసుకున్నాం కదండి, ఏదైనా ఒక స్పియర్లో A1n అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఫర్ ఇన్ఫినైట్లీ మెనీ n. ఇఫ్ దేర్ ఈస్ సబ్ సీక్వెన్స్ ఆఫ్ S1 ఇంతకుముందు మనం ఏదైతే S1 అనే సీక్వెన్స్ తీసుకున్నామో అదే సీక్వెన్స్కి సబ్ సీక్వెన్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే సపోజ్ ఆ సబ్ సీక్వెన్స్ వచ్చేసరికి సీక్వెన్స్ ఆఫ్ S2 అని తీసుకుంటున్నానండి. సే సీక్వెన్స్ ఆఫ్ S2 ఈక్వల్ టు ఆ సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ విధంగా A21 A22 అండ్ సో ఆన్. అగైన్ ఈ సీక్వెన్స్ యొక్క రేంజ్ కూడా ఇన్ఫినైట్ అని తీసుకుంటున్నాను విచ్ ఈస్ ఎంటైర్లీ కంటైన్డ్ ఇన్ ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ 1/2. మనం ఇంతకుముందు ఏదైతే తీసుకున్నామో ఓపెన్ స్పియర్ విత్ రేడియస్ 1/2 అని తీసుకున్నామో ఈ స్పియర్లోనే కంటైన్డ్ అయి ఉంటుంది. మనం ఈ సబ్ సీక్వెన్స్ తీసుకున్నాం కదండి, S1కి సబ్ సీక్వెన్స్ తీసుకున్నాం కదా, ఆ సబ్ సీక్వెన్స్ అనేది ఎంటైర్లీ ఈ స్పియర్ లోనే కంటైన్డ్ అయి ఉంటుంది. ఆ స్పియర్ ఆఫ్ రేడియస్ ఏదైతే ఉందో 1/2 ఉందో ఆ రేడియస్ లోనే కంటైన్డ్ అయి ఉంది అని తీసుకుంటున్నానండి.
మనకు ఆల్రెడీ ఎక్స్ అనేది టోటల్లీ బౌండెడ్ అని తెలుసు కదండి. సో వీ యూజ్ అనదర్ అప్లికేషన్ ఆఫ్ టోటల్లీ బౌండెడ్నెస్ ఆఫ్ ఎక్స్. సో ఈ టోటల్ బౌండెడ్నెస్ కండిషన్ నేను మళ్ళీ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నానంటే ఇంతకు ముందు ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/2 నెట్ అని తీసుకున్నాను కదండి. సో ఈ సబ్ సీక్వెన్స్ అనేది అదే రేడియస్ లో ఉంది అంటే ఈ సీక్వెన్స్ యొక్క రేడియస్ అనేది ఇంతకు ముందు సీక్వెన్స్ యొక్క రేడియస్ కంటే కూడా స్మాలర్ ఉండే ఛాన్స్ ఉంది కదండి. అంటే ఆ సీక్వెన్స్ యొక్క రేడియస్ అనేది చేంజ్ అవుతుంది కదండి. సో ఇప్పుడు అగైన్ ఎనదర్ అప్లికేషన్ ఆఫ్ టోటల్లీ బౌండెడ్నెస్ యూజ్ చేస్తున్నానండి. ఇట్ షోస్ దట్ ఎక్స్ హ్యాస్ 1/3 నెట్ ఉంది అంటే మీనింగ్ ఏంటిదండి? ఎక్స్ ఈస్ కవర్డ్ బై ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 1/3 అంటే ఎక్స్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్పియర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ ఏ స్పియర్ రేడియస్ తీసుకున్నా కూడా ఆ స్పియర్ యొక్క రేడియస్ అనేది 1/3 అవుతుందండి. అంటే ఎక్స్ ఈజ్ కవర్డ్ బై ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ అండ్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఎంత ఉందండి? 1/3 ఉంది. దెన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దోస్ స్పియర్స్ మస్ట్ కంటైన్ A2n. అంటే ఏవైతే మనం ఈ ఫైనైట్ స్పియర్స్ అని తీసుకున్నాము కదండి, ఈ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్పియర్స్ లో అట్లీస్ట్ ఏదన్నా ఒక స్పియర్ లో ఈ సీక్వెన్స్ అనేది A2n అనే ఈ సీక్వెన్స్ అనేది కంటైన్డ్ అయి ఉంటుందండి. అగైన్ ఈ సీక్వెన్స్ కి సబ్ సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సీక్వెన్స్ ఆఫ్ S3 ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ A31, A32 అండ్ సో ఆన్. ఇది అనేది S2 కున్న సబ్ సీక్వెన్స్ అని తీసుకుంటున్నానండి. ఈ సబ్ సీక్వెన్స్ ఎందులో కంటైన్డ్ అయి ఉంటుంది? విచ్ ఈజ్ ఎంటైర్లీ కంటైన్డ్ ఇన్ సమ్ ఓపెన్ స్పియర్ ఆఫ్ రేడియస్ 1/3. S2 అనే సీక్వెన్స్ అనేది ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ లో కంటైన్డ్ అయి ఉంటుందని తీసుకున్నాం కదండి. అండ్ ఆ స్పియర్స్ యొక్క రేడియస్ ఎంత తీసుకున్నాం? ఈచ్ ఆఫ్ స్పియర్ యొక్క రేడియస్ అనేది 1/3 అని తీసుకున్నాం కదండి. సో అంటే ఈ 1/3 రేడియస్ లోనే ఈ సబ్ సీక్వెన్స్ కూడా కంటైన్డ్ అయి ఉంటుంది అని తీసుకుంటున్నానండి. అగైన్ టోటల్లీ బౌండెడ్నెస్ కండిషన్ అప్లై చేసి టోటల్లీ బౌండెడ్నెస్ కి ఎప్సిలాన్ నెట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అగైన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/4 నెట్ అని తీసుకొని అగైన్ ఆ పర్టికులర్ రేడియస్ లో ఎక్స్ అనేది కవర్డ్ విత్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్. అంటే ఎక్స్ అనేది అగైన్ ఆ ఎక్స్ లో కూడా ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్పియర్స్ వస్తాయని, ఏ ఓపెన్ స్పియర్ తీసుకున్నా దాని యొక్క రేడియస్ అనేది 1/4 వస్తుందండి. అగైన్ ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుందండి. రిపీటింగ్ దిస్ ప్రాసెస్ అంటిల్ n వరకు చేసుకుంటూ వెళ్తే వి రిపీట్ దిస్ ప్రాసెస్ వి గెట్ ఏ సబ్ సీక్వెన్స్ Sn. మనకి Sn అనే సబ్ సీక్వెన్స్ వస్తుందండి. దేనికి సబ్ సీక్వెన్స్? Sn-1 కి అండి. అంటే Sn ఈక్వల్ టు an1, an2 అండ్ సో ఆన్. ఇది అనేది ఈ Sn-1 కి సబ్ సీక్వెన్స్ అవుతుంది. సచ్ దట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ Sn ఆర్ అవైలబుల్ ఆన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దోస్ ఓపెన్ స్పియర్స్ విత్ రేడియస్ 1/n. ఏదైతే ఆ రేడియస్ అని తీసుకున్నామో అంటే ఆ స్పియర్ ఈచ్ ఆఫ్ స్పియర్ యొక్క రేడియస్ అనేది 1/n అవుతుంది. అండ్ మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ స్పియర్స్ అయితే ఎగ్జిస్ట్ అవుతాయి కదండి. అంటే అందులో ఏదో ఒక స్పియర్ లో అయినా ఈ సీక్వెన్స్ Sn కంటైన్డ్ అయి ఉంటుంది. If we repeat this process, we get subsequence of sequence. ఇక్కడ Sn-1 అనేది మనకి సీక్వెన్స్ అయితే ఈ సీక్వెన్స్ కి సబ్ సీక్వెన్స్ వచ్చేసరికి Sn అవుతుంది. ఇందులో ఉన్న పాయింట్స్ వచ్చేసరికి సీక్వెన్స్ ఆఫ్ an1, an2 అండ్ సో ఆన్. ఇది అనేది సీక్వెన్స్ అవుతుంది. సచ్ దట్ ఏ విధంగా అంటే ఈచ్ Sn ఈజ్ ఏ సబ్ సీక్వెన్స్ ఆఫ్ Sn-1. Sn-1 కి ఇది అనేది సబ్ సీక్వెన్స్ అవుతుంది. ఈ సీక్వెన్స్ Sn అనేది ఎంటైర్లీ ఈ రేడియస్ లోనే ఓపెన్ స్పియర్ ఏదైతే తీసుకున్నా ఆ ఓపెన్ స్పియర్ యొక్క ఆ రేడియస్ లోనే సీక్వెన్స్ Sn అనేది కంటైన్డ్ అయి ఉంటుందండి. ఈచ్ ఓపెన్ స్పియర్ యొక్క రేడియస్ 1/n కదండి. ఈ 1/n రేడియస్ లోనే ఈ సీక్వెన్స్ Sn అనేది ఎంటైర్లీ కంటైన్డ్ అయి ఉంటుందండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు S2 అనేది S1 కి సబ్ సీక్వెన్స్. స్టార్టింగ్ లో మనం తీసుకున్నాం కదండి. S1 అనేది సీక్వెన్స్ అయితే దీనికి సబ్ సీక్వెన్స్ S2 అవుతుంది. అండ్ దీనికి సబ్ సీక్వెన్స్ S3 అండ్ సో ఆన్. ఇట్లా రిపీట్ అయ్యే కొద్దీ మనకి Sn-1 అనే సీక్వెన్స్ కి ఇది Sn అనేది సబ్ సీక్వెన్స్ అవుతుందండి. అంటే మనకి ఏ సీక్వెన్స్ తీసుకున్నా ఆ సీక్వెన్స్ కి సబ్ సీక్వెన్స్ అనేది వచ్చింది. దెన్ సీక్వెన్స్ Bn ఈజ్ ఏ సీక్వెన్స్ గివెన్ బై S. అంటే S లో సీక్వెన్స్ ఆఫ్ Bn అనే సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అది ఏ విధంగా అంటే S ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ Bn ఈక్వల్ టు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయండి. A11, A22, A33 ఇవన్నీ కూడా డయాగ్నల్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇది అనేది S1 కి సబ్ సీక్వెన్స్ అయితే
ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, మన క్లెయిమ్ ఏంటిదండి, ఎక్స్ ఈజ్ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలి కదండి. అంటే సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి, ఎవరీ క్యాచ్ సీక్వెన్స్ హ్యాస్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి కదండి. ఫస్ట్ సీక్వెన్స్ బిఎన్ అనేది క్యాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేద్దామండి. ఎందుకంటే మన ప్రతి సీక్వెన్స్ కూడా సబ్ సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు సీక్వెన్స్ బిఎన్ అనేది క్యాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. సీక్వెన్స్ బిఎన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఓపెన్ బాల్ ఆఫ్ రేడియస్ 1/n ఏదైతే ఆ రేడియస్ ఉందో ఓపెన్ అంటే మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ బాల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదండి. ఆ ఓపెన్ బాల్ ఏదైనా ఒక ఓపెన్ బాల్లో ఆ సీక్వెన్స్ అనేది కంటైన్డ్ అయి ఉంది. అండ్ ఆ సీక్వెన్స్ అనేది కూడా ఎట్లా అంటే విత్ ఇన్ ద రేడియస్ 1/nలోనే అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా విత్ ఇన్ ద రేడియస్ 1/nలోనే ఎగ్జిస్ట్ అయ్యాయని తీసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సీక్వెన్స్లోని ఏమైనా నేను 2 ఎలిమెంట్స్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే AMM ANN అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ 2 ఎలిమెంట్స్ అనేవి ఎందులో ఉన్నాయి, రేడియస్ 1/n ఓపెన్ బాల్ ఆఫ్ రేడియస్ 1/n ఆ పర్టికులర్ రేడియస్లోని 2 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయని తీసుకుంటున్నానండి. మనం ఏం ప్రూవ్ చేయాలి, బిఎన్ అనేది క్యాచ్ సీక్వెన్స్ అవుతుందని ప్రూవ్ చేయాలండి. అంటే అందులో ఉన్న ఆ సీక్వెన్స్లో ఉన్న ఏమైనా 2 ఎలిమెంట్స్ని నేను పిక్ చేసుకుంటున్నానండి. అంటే డిస్టెన్స్ ఆఫ్ AMM, ANN అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదండి. సో నేను ఇక్కడ AMM ANN అనేవి సీక్వెన్స్ బిఎన్లో ఉన్న 2 ఎలిమెంట్స్ అని తీసుకుంటున్నానండి. వీటి యొక్క డిస్టెన్స్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. సో డిస్టెన్స్ ఆఫ్ AMM, ANN. ఇక్కడ నేను ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీని అప్లై చేస్తున్నాను అండి. ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఆల్రెడీ మెట్రిక్ స్పేస్ అని తెలుసు కదండి. మెట్రిక్ స్పేస్లో ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. సో అందుకోసం ఇక్కడ నేను ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీని అప్లై చేస్తున్నానండి. డిస్టెన్స్ ఆఫ్ AMM, ANN ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ AMM, AN ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ AN, ANN అని తీసుకుంటున్నానండి. డిస్టెన్స్ ఆఫ్ AMM, AN మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందులో ఉన్న ఏవైతే ఉన్నాయో ఇవనేవి ఈ పాయింట్స్ అనేవి ఎంటైర్లీ ఈ పర్టికులర్ రేడియస్లోనే కంటైన్డ్ అయి ఉంటుంది కాబట్టి సో ఈ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ అనేది లెస్ దెన్ 1/n ఉంటుంది. అంటే ఈ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ కూడా 1/n ఉంటుందని తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి ఎంటైర్లీ ఈ స్పియర్లోనే ఉన్నాయి, ఈ స్పియర్ ఆఫ్ రేడియస్లోనే ఉన్నాయి అని తీసుకున్నాం కదండి. సో అందుకోసం వీటి యొక్క డిస్టెన్స్ అనేది లెస్ దెన్ 1/n అవుతుంది. ఈ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ కూడా 1/n అవుతుంది. సో 1/n ప్లస్ 1/n క్యాలిక్యులేట్ చేస్తే మనకి రిజల్ట్ 2/n అవుతుంది. అంటే డిస్టెన్స్ ఆఫ్ AMM, ANN యొక్క డిస్టెన్స్ ఏమైందండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2/n అయిందండి. ఇక్కడ నేను ఎప్సిలాన్ అనేది ఏదైనా సమ్ పాజిటివ్ రియల్ నెంబర్ అని తీసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ ఒక ఇంటీజర్ని కూడా నేను చూజ్ చేసుకుంటున్నాను అండి. ఇది ఏ విధంగా ఉంది అంటే ఈ ఇంటీజర్ అనేది n గ్రేటర్ దెన్ 2/ε అయ్యే విధంగా నేను చూజ్ చేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ M, N ఏవైతే ఉన్నాయో ఈ M, N వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అనేది గ్రేటర్ దెన్ n ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందండి, డిస్టెన్స్ ఆఫ్ AMM, ANN ఏమవుతుందండి, వీటి యొక్క డిస్టెన్స్ అనేది లెస్ దెన్ 2/n అవుతుంది. ఎందుకంటే ఇక్కడ M, N వాల్యూస్ అనేది గ్రేటర్ దెన్ n అని తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ n ప్లేస్లో మనకి n వస్తుందండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2/n. n వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 2/ε కదండి. ఇక్కడ మనకి n వాల్యూ గ్రేటర్ దెన్ 2/ε అంటే 2/ε వాల్యూ అనేది n వాల్యూ కంటే స్మాలర్ ఉన్నట్టే కదండి. ఇక్కడ నేను n ప్లేస్లో నేను లెస్ దెన్ 2/ε వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, n ప్లేస్లో లెస్ దెన్ 2/ε వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2/2/ε అవుతుందండి. దీన్ని సింప్లిఫై చేస్తే 2/2/ε దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందంటే, అంటే డినామినేటర్లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుందండి, 2/2/ε కాస్త న్యూమరేటర్లోకి వెళ్తుంది. అంటే 2/2 ఇంటూ ఎప్సిలాన్ అవుతుంది. 2 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ మనకి ఎప్సిలానే మిగులుతుంది కదండి. సో అంటే n వాల్యూతో పోల్చుకుని మనకి ఎప్సిలాన్ వాల్యూ అనేది స్మాలర్ కాబట్టి ఈ 2/n వాల్యూ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని తీసుకున్నామండి. సిన్స్ ఎందుకంటే M, N ఈజ్ గ్రేటర్ దెన్ n ఈజ్ గ్రేటర్ దెన్ 2/ε. సో ఓవరాల్గా డిస్టెన్స్ ఆఫ్ AMM, ANN ఎంత వచ్చిందండి, విచ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ వాల్యూ కంటే కూడా స్మాలర్ అని వచ్చింది. సో ఇది ప్రూవ్ అయిందంటే ఆటోమేటిక్గా ఈ సీక్వెన్స్ అనేది క్యాచ్ సీక్వెన్స్ అవుతుంది కదండి. అంటే డిస్టెన్స్ ఆఫ్ AMM, ANN వాల్యూ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంటే అప్పుడు ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది అనేది
క్యాచీ సీక్వెన్స్ అవుతుందండి. అంటే ఇవి ఎందులో ఉన్న ఎలిమెంట్స్, సీక్వెన్స్ బిఎన్లో ఉన్న ఎలిమెంట్స్. అంటే సీక్వెన్స్ బిఎన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా డయాగ్నల్ ఎలిమెంట్స్ అని తీసుకున్నాం కదండి. A11, A22, A33 అండ్ సో అని ఈ విధంగా డయాగ్నల్ ఎలిమెంట్స్ అని తీసుకున్నాం కదా. సో ఇదనే సీక్వెన్స్ బిఎన్లో ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి అప్పుడు ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఏమవుతుంది, క్యాచీ సీక్వెన్స్ అవుతుంది. ద సీక్వెన్స్ బిఎన్ ఈజ్ ఏ క్యాచీ సీక్వెన్స్. మనకి స్టేట్మెంట్లోనే ఎక్స్ అనేది కంప్లీట్ అని ఇచ్చారు కదా అండి. సిన్స్ ఎక్స్ ఈజ్ కంప్లీట్ కాబట్టి ఆటోమేటిక్గా ఏ క్యాచీ సీక్వెన్స్ తీసుకున్నా కూడా ఆ క్యాచీ సీక్వెన్స్కి కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. దెన్ ఎవ్రీ క్యాచీ సీక్వెన్స్ ఆన్ ఎక్స్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇన్ ఎక్స్. మనకి సీక్వెన్స్ బిఎన్ అనేది ఇక్కడ మనకి క్యాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ అయింది కదండి. అంటే సీక్వెన్స్ బిఎన్ అనేది క్యాచీ సీక్వెన్స్ అయితే దానికి కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్స్లోనే కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి ఏ సీక్వెన్స్ తీసుకున్నా కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది కదండి. దీని నుండి మనం ఎక్స్ అనేది సీక్వెన్షియలీ కాంపాక్ట్ అని చెప్పొచ్చు కదండి. హెన్స్ ఎక్స్ ఈ సీక్వెన్షియలీ కాంపాక్ట్. ఎక్స్ అనేది సీక్వెన్షియలీ కాంపాక్ట్ అయిందంటే ఆటోమేటిక్గా ఏం ప్రూవ్ అయినట్టే అండి, కాంపాక్ట్ అనేది ప్రూవ్ అయినట్టే కదా. ఎక్స్ ఈజ్ కాంపాక్ట్, ఇదే కదండి మన క్లెయిమ్. ఇక్కడ ఎక్స్ అనేది కంప్లీట్ అండ్ టోటలీ బౌండెడ్ అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేసామని ఎక్స్ అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేసాం. సో పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిందండి.